హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంట్లోనే చాలా ఈజీగా సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో సమ్మర్లో బాదం మిల్క్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారో చెప్పండి. సో ఈజీగా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలపకుండా సేమ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫస్ట్ టైం చేసేవారు కూడా తొందరగా చేసేసుకుంటారు. సో మంచి టేస్టీతో బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 20 నుండి 22 వరకు బాదం తీసుకోవాలి. సో ఇందులో కొంచెం గోరువెచ్చటి నీటిని పోసుకొని ఒక 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. సో టైం ఉంటే నైట్ అంతా నానబెట్టినా సరిపోతుంది. ఎంత ఎక్కువగా నానితే అంత మంచి టేస్టీతో బాదం మిల్క్ అనేవి మనకు ప్రిపేర్ అవుతాయి. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొట్టు అనేది పూర్తిగా మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని బాదం పలుకుల పొట్టును తీసుకున్న తర్వాత ఈ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, వాటర్ అనేవి తక్కువగానే వేసుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలను కూడా వేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటర్కి బదులుగా మీరు పాలను కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. సో ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తడి ప్యాన్ని పెట్టుకోవాలి. పాలు పోసే ముందు ప్యాన్ని ఒకసారి కడిగి ఇలా స్టవ్ మీద పెట్టి పాలు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను వేసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నానండి. సో మీకు నచ్చితే కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని తక్కువగా యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పాలు కూడా మనకి చక్కగా ఒక పొంగు వచ్చేస్తున్నాయి కదా, వీటిని మంచిగా కలుపుకోవాలి. పాలపైన ఉన్న మిగడలను పాల లోపలికి అనుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇలా పాలను ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి. సో జాగ్రత్తగా దగ్గరుండి ఇలా కలుపుతూ మంచిగా మరిగించుకోవాలి. పాలు ఎంత ఎక్కువగా మరగబెడితే మనకి బాదం మిల్క్ అనేవి అంత టేస్టీగా రెడీ అవుతాయి. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని మరుగుతున్న పాలలోకి వేసుకోవాలి. సో ఇలా పేస్ట్ వేసుకున్న వెంటనే మంచిగా కలుపుకోవాలి, లేదంటే బాదం పేస్ట్ అనేది ఉండలు కట్టిపోతుంది. సో టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి ఇలా పాలలో అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు, మ్యాక్సిమం 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సో అప్పుడు బాదంలో ఉన్న పచ్చివాసన అనేది పోయి మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఒక 4-5 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతున్న పాలలోకి కస్టర్డ్ పాలను వేసుకోవాలి. సో ఇప్పుడు కస్టర్డ్ పాలను వేసుకున్న వెంటనే కూడా బాగా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకపోతే కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టిపోతుందండి. వెంటనే కలుపుకుంటే పాలలు మరియు బాదం పేస్టులో కలిసిపోయి మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పాలలో కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత పూర్తిగా పాల కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. చూడండి, పాలు అనేవి కొంత చిక్కబడడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా కస్టర్డ్ వేసిన తర్వాత మ్యాక్సిమం 5-6 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలను బాగా మరిగించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ని వేసుకుంటున్నానండి. సో మీ స్వీట్నెస్కి సరిపడా మీరు షుగర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కావాలనుకునేవారు ఎక్కువగా, తక్కువగా కావాలనుకునేవారు తక్కువగా షుగర్ని వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకున్నాను. షుగర్ వేసినాక కూడా ఒక 3-4 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా మరిగించాలి. సో చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపేసుకున్నాను. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారాలండి. చూడండి, ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కొంచెం పూర్తిగా చిక్కబడిపోయింది కదా కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచాలి. చూడండి, 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. మనకి బాదం మిల్క్ అనేవి పూర్తిగా చిక్కబడిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూపిస్తున్న విధంగా నురగలు వచ్చేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని
ఒక బౌల్లోకి పోసుకోవాలి. ఇలా అంతా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని బౌల్లోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు హోమ్ మేడ్ బాదం మిల్క్ అనేటివి ప్రిపేర్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. వీటిని ఒక గ్లాస్లో లేదా బౌల్లో పోసుకొని అయినా తాగేసేయచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా బాదం మిల్క్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇలా గ్లాస్లో సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈజీగా లాగించేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.